వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, అసలు అందరూ ప్రాచీన వాస్తు అనేది అది ప్రాచీన వాస్తేనా అన్నది ఈరోజు చూద్దాం. అది ప్రాచీన వాస్తుతో మోసం ఏమైనా జరుగుతుందా అన్నది ఈరోజు చూద్దాం. ఇంకా టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే కొంతమంది కామెంట్స్లో కూడా పెడతా ఉంటారు. ప్రాచీన వాస్తు చాలా మంచిది, కేరళలో కూడా అదే పాటిస్తున్నారు. నిజంగా అందరూ పాటించేది ప్రాచీన వాస్తేనా అన్నది ఈరోజు చూద్దాం మనం. అయితే చాలామంది ప్రాచీన వాస్తు వాళ్ళు కూడా ఆధునిక వాస్తునే ఫాలో అవుతారన్నది నేను చెప్పేది. ఎందుకంటే దీన్ని ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. వివిధ అంశాల వారీగా ఒక ఆధారాలతో నేను చెప్పబోతున్నాను, గ్రంథాల ఆధారంగా. ఆ గ్రంథాలు కూడా చూపిస్తాను మీకు. అంటే ఏంటి, ఒక్కొక్కటి ఉదాహరణకి డోర్లు, ఖాళీ ప్రదేశాలు, బావి, టాయిలెట్, ఇట్లా సెప్టిక్ ట్యాంక్, ఇవటి ఒక్కోటి దాన్ని పండితులు ఏది ఫాలో అవుతారు, అసలు ప్రాచీన వాస్తులో ఏం చెప్పారు, ఆధునిక వాస్తులో ఏం చెప్పారు, పండితులు ఏది పాటిస్తారు, ఏది ప్రాచీన వాస్తు పండితులు అని చెప్పే వీర పండితులు ఏది పాటిస్తారన్నది ఈరోజు మనం చూద్దాం. ఇది చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలామంది ప్రాచీన వాస్తు పేరుతో ఆధునిక వాస్తుని అమలు చేస్తూ దాన్నే దూషిస్తూ ఉన్నారు. అందుకే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం. అందులోటి ప్రాచీన వాస్తు ఎవరు మోసపోకూడదు, వాళ్ళు ఏది పాటిస్తున్నారో వాళ్ళకి తెలియాలన్నదే నా ఉద్దేశం. ఇదంతా కూడా గ్రంథాల ఆధారంగానే చెప్తా ఉన్నాను నేను. ఎవరికైనా గ్రంథాల్లో అనుమానం ఉంటే చూపిస్తాను కూడా, మళ్ళీ ఒక వీడియో చేసి ఏ పేజీలో ఏ గ్రంథంలో ఉందన్నది కూడా. ఇంకా టాపిక్లోకి వెళ్తే, డోర్స్ ఏం చెప్పారు అంటే, ఉదాహరణకి ప్రాచీన వాస్తు తీసుకుందాం. ప్రాచీన వాస్తులో ఏం చెప్పారు, ఇవి ఇక్కడ దేవతా స్థానాల ప్రకారం పెట్టుకోవాలి మీరు. అంటే ఏంటి, చాలా వీడియోలు చేశాను దేవతా స్థానాల గురించి. మన పెద్ద పండితుల వారు వీడియోలు చేశారు దేవతా స్థానాల గురించి, వాటిని పక్కనేశారు, అది వేరే విషయం. దేవతా స్థానాలు అంటే ప్రతి దిశను క్లుప్తంగా వివరిస్తాను. 4 దిశలను కూడా, ప్రతి దిశను కూడా 9 భాగాలుగా విభజించాలి. ఆ 9 భాగాల్లో ప్రతి భాగానికి ఒక దేవత, అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి భాగాన్ని దేవతా స్థానం అంటాం. కొన్ని దేవతా స్థానాల్లో పెట్టవచ్చు, కొన్ని పెట్టకూడదు. ఆ దేవతా స్థానాల ప్రకారం చూసినప్పుడు, తూర్పు ప్రతి దిశలో కూడా ఒక 3-4 స్థానాలు ఉన్నాయి. ఉత్తరంలో తప్ప ఎక్కడ కూడా N5లో ద్వారం పెట్టమన్నారు. N5 అంటే 1 2 3 4 5 మధ్యలో వస్తుంది, 9 5ది మధ్యలో ఉంటుంది. N5 పెట్టుకోవచ్చు అన్నారు. కానీ S5లో దక్షిణంలో కానీ, తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ మధ్య ద్వారం పెట్టకూడదని చెప్పారు. ఆధునిక వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది, మధ్య ద్వారాలు మరియు మూల ద్వారాలు 2 కూడా పెట్టుకోవచ్చు అని చెప్తుంది. మూల అంటే అన్ని మూలలు కాదు, ఉచ్చమైన మూలలు. ఉదాహరణకి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణాగ్నేయం, పశ్చిమ వాయవ్యం, ఈ మూలల్లో మధ్య ద్వారాలతో, మధ్య స్థానంతో పాటు కొన్ని నియమాలకు లోబడి, మధ్య ద్వారం అంటే మధ్యలో పెడితే మధ్య ద్వారం అవ్వదు, చాలా వీడియోలో చెప్పాను. మధ్య గదికి పెడితే మధ్య ద్వారం అవుతుందని కూడా చెప్పాను. మధ్య మూలలో పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ దేవతా స్థానాలు వదిలేశారు, కేవలం మధ్య ద్వారం పెట్టమని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇది పాటిస్తున్నారా, ఇది పాటిస్తున్నారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మధ్య ద్వారమే పెట్టొద్దన్నారు. కొన్ని గ్రంథాల్లో ఏముందంటే గుడికి మాత్రమే మధ్య ద్వారం పెట్టాలి, ఇండ్లకు, నివాస గృహాలకు మధ్య ద్వారం పెట్టొద్దని కూడా చెప్పారు. అప్పుడు ఇక్కడ మధ్య ద్వారం పెట్టుకోవచ్చు అని ఆధునిక వాస్తుశాస్త్రం చెప్తుంది. మరి వీళ్ళు ఎవరిది పాటిస్తున్నారు ఈ పండితులు, మీరు ఆలోచించండి. ఓకే, వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తర్వాత ఖాళీ ప్రదేశాన్ని ఏం చెప్పారంటే, దీని ప్రకారం ఏ వైపైనా ఖాళీ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇల్లు మొత్తం తీసుకెళ్ళి పిశాచ స్థానం వదిలేసి పడమరలో, తూర్పులో కట్టుకోవచ్చు, లేదా ఉత్తరంలో కట్టుకోవచ్చు. అంటే పడమర, దక్షిణంలో కూడా ఎక్కువ ఖాళీ ఉండేలా కట్టుకోవచ్చు. ఓకే, సౌత్, వెస్ట్, మోర్ స్పేస్. ఇక్కడేంటి, ఓన్లీ అండ్ ఈస్ట్ వెస్ట్ ఆల్సో ఆన్ ఎనీ సైడ్.
ఓకే, ఎనీ సైడ్ మోర్ స్పేస్, ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా కావాలంటే ఈశాన్యంలో తీసుకెళ్ళి ఇల్లు కట్టుకోవచ్చు. జస్ట్ పిశాచ స్థానం వదిలేసి హద్దు మీద కట్టకుండా ఈశాన్యంలో ఇల్లు కట్టుకోవచ్చు ప్రాచీన వాస్తు ప్రకారం. సో ఇక్కడ ఏం చెప్పారు, సో ఇక్కడ తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ ఉండాలి. ఓకే, పడమర దక్షిణంలో తక్కువ ఖాళీ ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఇదే పాటిస్తారు, ఈ రెండు కూడా ఇదే పాటిస్తారు. ఎవ్వరు కూడా దక్షిణంలో పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టరు. ఓకే, ఒక పెద్ద ఇల్లు తీసుకొని అలా పెట్టి, కొన్నిసార్లు ఏంటంటే నైరుతిలో పడమరలో మెట్లు పెట్టే క్రమంలో కొంత ఎక్కువ ఖాళీ వదులుతున్నారు, కానీ పెద్ద ప్లేస్ తీసుకొని అక్కడ వీళ్ళు ఎవరు కూడా ఎక్కువ ఖాళీ వదిలేలాగా ఇల్లు కట్టరు. కట్టితే ఆ కట్టిన ప్లాన్ చూపించమనండి వాళ్ళని. సో ఖాళీ ప్రదేశాలకు కూడా ఇంకా ఏంటంటే ఆయానికి లింక్ అయి ఉంటుంది ఇది, బట్ ఆయాన్ని కూడా ఏ పనికిరాని లెక్కలు చేస్తారు, కానీ ఆయానికి పోలే విధంగా వీళ్ళు ఎవరు కూడా ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయరు. ఆయం అంటే చాలామంది ద్వారాలు అనుకుంటారు, ఆయం అంటే ఖాళీ ప్రదేశాలకు సంబంధించినది అది. సో అది కూడా ఎవరు పాటించరు. తర్వాత అంటే ఏంటి, ఇక్కడ కూడా చాలామంది తూర్పు ఉత్తరాల్లోనే ఎక్కువ ఖాళీ పెడతారు ప్రాచీన పండితులు కూడా. ఇంకా బావి, సో బావి ఏంటి, వెస్ట్లో పెట్టుకోమన్నారు, ఈస్టు, నార్త్ ఈస్ట్. అంటే ఏంటి, పడమరలో తూర్పు ఉత్తరం ఈశాన్యంతో పాటు పడమరలో కూడా బావి పెట్టుకోవచ్చు ప్రాచీన గ్రంథాల ప్రకారం. విశ్వకర్మ పడమరలో బావి మంచిదని చెప్పారు. బట్ ఇక్కడ ఏం చెప్పారు, సో ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే ఏంటి, తూర్పు ఉత్తరం ఈశాన్యంలో 3 ప్లేస్లో మాత్రమే బావి పెట్టుకోవాలన్నారు. అంటే వీళ్ళు ఏది ఫాలో అవుతారు, ఇదే ఫాలో అవుతారు. అంటే ఏంటి, ఎవ్వరు కూడా పడమరలో బావి తీయరు ప్రాచీన వాస్తు పండితులు. సో అంటూ ఉంటారు పెద్ద పండితులు వారు, 40,000 సంవత్సరాల పరిశోధన ఋషులది, 40 సంవత్సరాల పరిశోధన వీళ్ళది, ఆధునిక వాస్తు ఏది పాటించాలంటారు. మరి పాటించండి అదే. పశ్చిమంలో బావి పెట్టండి, 40,000 సంవత్సరాల ఋషులు కదా, ఋషుల మాట జవదాటరు కదా మీరు, వాళ్ళ మాట జవదాటరు కదా మీరు. మరి పెట్టండి పడమరలో బావి. అంటే ఏంటి, ఇదే పాటిస్తున్నారు. దీంట్లో సగం తీసుకొని ఆ సగాన్ని పాటిస్తారు. ఇదైతే ఇంకా మొత్తం అదే. టాయిలెట్స్, సో టాయిలెట్స్ పాత రోజుల్లో పెద్ద గ్రంథాల్లో వాటి గురించి పెద్దగా ఉండే అవకాశం లేదు. సో ఇక్కడ ఏం చెప్తారంటే సౌత్, వెస్టు, నార్త్ వెస్టు, సౌత్ ఈస్ట్. అంటే ఏంటి, దక్షిణం, పడమర మరియు వాయవ్యం ప్లస్ ఆగ్నేయంలో పెట్టుకోమని చెప్పారు. బయట కానీ లోపల కానీ, అది ఆధునిక వాస్తవాలు చెప్పింది. సో వీళ్ళు దీంట్లో నుంచి ఒక 2 తీసుకున్నారు. అవి ఏం చేస్తారు, సౌత్ వెస్ట్ పెట్టారు. అంటే ఏంటి, ఇందులో పార్ట్ ఒక సగం తీసుకున్నారు, ఆ మిగతా సగాన్ని వదిలేస్తారు అన్నమాట. తర్వాత సెప్టిక్ ట్యాంక్ గురించి కూడా ఉండే అవకాశమే లేదు పాత గ్రంథాల్లో. సో వీళ్ళు ఏం చెప్పారు ఇక్కడ, సో తూర్పులో అంటే ఏంటి, తూర్పు ఉత్తరం, సో 2.5 భాగాలు తీసుకొని పెట్టమని చెప్పారు. దాదాపు అది కూడా అందరూ ఇదే ఫాలో అవుతారు సెప్టిక్ ట్యాంక్ విషయంలో కూడా. తూర్పులో లేదా ఉత్తరంలో అంటే ఆగ్నేయం నుంచి ఒక 2.5 భాగాలు వదిలి, వాయువ్యం నుంచి 2.5 భాగాలు వదిలి, సో అది ఈశాన్యం వైపు పడకుండా సో మధ్యలో ఎక్కడో ఒక చోట పెడతారు. అయిపోయింది కదా, అదేది ఫాలో అవుతున్నారు సెప్టిక్ ట్యాంక్ కూడా, ఆధునిక వాస్తవాలు చెప్పిందే. ఇవన్నీ ఎలా చెప్తున్నాను, మీరు ఆధారం ఏంటి అంటే, సో మీకు అందరికీ తెలిసిన రహస్యం అదే. మరి తెలియకపోతే రహస్యం అయింది, తెలిస్తే కొంతమందికి తెలుసు అయినా కొంతమందికి తెలీదు. ఆ తెలియని వాళ్ళు అది రహస్యం, వాళ్ళకి అది రహస్యం ఇది. సో ఈ బుక్ అందరూ ఫాలో అయ్యేది, ఆధునిక వాస్తుశాస్త్రానికి ఆధారం ఈ పుస్తకం. సో చాలామంది ఈ పుస్తకంలో ఉన్నయే పాటిస్తారు, దీన్నే విమర్శిస్తారు. అది నేను చెప్పాలనుకున్నది, ఇంక్లూడింగ్ పెద్ద పండితుల వారు. తర్వాత ప్రాచీన గ్రంథాలంటే నేను కూడా చాలా ప్రాచీన గ్రంథాలు కూడా అధ్యయనం చేశాను ఈ మధ్యకాలంలో. ఇది చూడండి, సమరాంగన సూత్రధారం, తర్వాత మానసార, ఇది చూడండి విశ్వకర్మ వాస్తుశాస్త్రం, తర్వాత శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం,
తర్వాత మయ వాస్తు కూడా ఉంది. సో ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆధునిక వాస్తుకు సంబంధించిన గ్రంథాలు కూడా మార్కెట్లో ఎన్ని ఉంటాయి అన్ని తీసి అధ్యయనం చేశాను. వాటన్నిటి ఆధారంగా వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారు, ఆధునిక వాస్తు ఎలాగో తెలుసు, వీళ్ళు ఏది పాటిస్తున్నారు అన్నది చెప్తా ఉన్నాను. నేను నా సొంతంగా చెప్పట్లేదు. ఎవరైనా నాతో విభేదిస్తే సో వాళ్ళు ఒక వీడియో చేయొచ్చు లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఆధునిక వాస్తు గొప్పది కదా అని చెప్పి వీడియోలో కామెంట్స్ పెడతా ఉంటారు. ఆధునిక వాస్తు ప్రాచీన వాస్తు చాలా గొప్పది అని చెప్పి. గొప్పదైతే అదే పాటించమని చెప్తున్నాను. ఇక్కడ ఏమేం చెప్పారో అవే పాటించండి. ఇదెందుకు పాటిస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అది అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్. సో ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి కూడా పాత రోజుల్లో ఉండే అవకాశం లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ చెప్పారు? ఇక్కడ చెప్పారు. ఎక్కడ? నైరుతి, పడమర, దక్షిణం 3 చోట్ల పెట్టమన్నారు. వీళ్ళు ఏం చేశారు, దీంట్లో నుంచి నైరుతిని తీసేసి పడమర తీసుకుంటారట. పడమర దక్షిణం తీసేసి నైరుతి ఒక్కటి దీన్ని తీసేసుకున్నారు. దీనికి కొంచెం కలిపి ఉత్తరం అన్నారు. ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ కట్టాలని చెప్పి మన పెద్ద పండితుల వారి వ్యాఖ్యానం. ఉత్తరంలో ఎక్కడైనా పెట్టడానికి వీలైద్దా? ప్రాక్టికల్గా కూడా ఆలోచించండి. సో ఎక్కడైనా పెట్టారా? వాళ్ళు పెట్టి కూడా ఉండరు. ఒక్క ఇంట్లో అయినా ఉత్తరంలో సెప్టిక్ ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి ఉంటే చూపించమనండి. వాళ్ళు పడమరలో పెడతారు. అదేంటి? అది కూడా ఇది ఆమోదించిందే. ఆధునిక వాస్తు ఆమోదించిన స్థానంలోనే పెడతారు. అదేంటంటే ఉత్తరంలో కింద కుబేర స్థానం నీళ్ళు ఉంటాయి కాబట్టి పెడతామన్నారు. మరి పడమరలో బావి పెట్టాలి. అది వరుణ స్థానం కదా, జలాధిపతి కదా వరుణుడు. పడమరలో బావి ఎందుకు తీయట్లేదు? సో ఇక్కడ వీళ్ళు పడమరలో ఎందుకు పెడుతున్నారు ట్యాంక్ అంటే వరుణ స్థానం కాబట్టి పడమరలో పెట్టాలట. నైరుతిలో పెడితే కింద ఇక ఏదో చెప్తా ఉన్నారు, ట్యాంకు కింద నిద్రపోకూడదు ఇట్లాంటివన్నీ చెప్పి. తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆధునిక వాస్తు వాళ్ళకు ఇలాంటి వాటి వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు విమర్శిస్తే ప్రతి విమర్శ చేయక తప్పదు, సమాధానం చెప్పక తప్పదు. సో ఆధునిక వాస్తు వాళ్ళు చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, చేసి ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళ వల్ల అని చెప్పేసి. అందుకే చేయాల్సి వస్తుంది ఇట్లాంటి వీడియోలు. తర్వాత మూలల మూత గురించి కూడా ప్రాచీన వాస్తులు నాకు ఎక్కడ కనపడలేదు. సో ఆగ్నేయ మూత, వాయువ్య మూత, నైరుతి మూత, ఈశాన్య మూత. ఈ మూత అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలు కూడా చెప్పారు వీళ్ళే. సో ఇది కూడా ఇక్కడి నుంచే తీసుకున్నారు. తర్వాత వీధి పోట్లు. సో వీధి పోట్లు ఏమైనా ఉంది ఇక్కడ? కేవలం వీధి పోట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వీధి పోట్లు ప్లస్ వీధి చూపులు 2 ఉన్నాయి. సో వీధి చూపులు అంటే మంచి కలిగించేయి, వీధి పోట్లు అంటే చెడు కలిగించేయి. సో వీళ్ళు కూడా ఎవ్వరు కూడా ఈ టాపిక్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వీధి చూపుల గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు వీధి చూపు అంటే ఒక వీడియో చేశారు పెద్ద పండితులు వారు, ఉత్తర ఈశాన్య వీధి చూపు ఉంటే సర్వనాశనం అయిపోయారని చెప్పేసి. సో రిజల్ట్ ఏం చెప్పారు? ఆధునిక వాస్తు గొప్పతనం ఏంటంటే అది ఎక్కడ ఎటువంటి దోషం ఉంటే ఎటువంటి నష్టం వస్తుందని చెప్పారు. సో ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంటే ఆర్థికంగా బాగా ఉంటారని చెప్పారు. కొంచెం వారిలో లోభత్వం కూడా ఉంటుందని చెప్పారు. మీరు చూడండి, ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంటే ధనవంతులై ఉంటారు, వాళ్ళకి డబ్బు అంటే చాలా ఆశగా ఉంటుంది, ఆశపరులై ఉంటారు. మీరు గమనించండి, వాళ్ళు డబ్బు ఉంది కానీ ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి పారిపోయారు సంవత్సరం లోపే అని చెప్పేది చెప్తా ఉన్నారు. ఉత్తర ఈశాన్యం మళ్ళీ ఇంకేంటంటే దాన్ని మిస్గైడ్ చేయడానికి వీధి చూపు ఎప్పుడు పనిచేస్తుంది, ఇల్లంతా బాగున్నప్పుడే వీధి చూపు పనిచేస్తుందంట. అవును, వీధి చూపు పనిచేస్తుంది. ఇల్లులో వేరే లోపాలు ఉంటే దానికి సంబంధించిన నష్టం జరుగుతుంది. మీకు ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంది, అట్ ద సేమ్ టైం మీకు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉందనుకోండి, సో మీకు డబ్బులు రావచ్చు, ప్లస్ మీకు క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావచ్చు. ఓకే, సో అంటే ఏంటి, దేని లక్షణం దాందే, అంతేగాని దాన్ని మిస్గైడ్ చేసే విధంగా ఒప్పుకోలేకపోతున్నారు వీళ్ళు. తర్వాత చెప్పాను మీకు 4 దిక్కులు ఇల్లు అనుకోండి, ఇది వాయువ్యం, ఇక్కడ 8 దిక్కుల్లో ఏ దిక్కులో ఏ దోషం జరిగితే ఎటువంటి నష్టం జరుగుతుంది. 8 దిక్కులు నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను. 8 దిక్కులు ఉన్నాయి, 8 రకాల దోషాలే ఉంటాయి. సో 32 దేవతా స్థానాలు, 32 రకాల దోషాలు ఉండవు. ఒక చోట పెడితే పుత్రనాశనం అని చెప్పి, ఇంకో చోట పెడితే
సర్వనాశనం అని చెప్పి, ఇంకో చోట పెడితే అగ్నిభయం అని చెప్పి, ఇంకో చోట పెడితే స్త్రీల ఇంకో చోట పెడితే స్త్రీ నష్టం అని చెప్పి ఇట్లా ఉండవు. ఇంకో చోట పెడితే బుద్ధిమంతులు అవుతారు, ఇంకో చోట పెడితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అట్లా ఉండదు. సో మీకు వచ్చే కష్ట నష్టాలన్నీ ఎక్కడో ఒక చోట 8 దిక్కులోనే ఉంటాయి. మీ కోర్టు కేసులు జరిగినాయి అంటే అర్థం మీరు వాయువ్యంలో చూసుకోవాలి. మీ ఇంట్లో మీకు క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినాయంటే ఆగ్నేయంలో దోషం ఉండే అవకాశం ఉంది. ఇంకా మరణం ప్రాణాంతకం అయిందనుకో, ప్రాణం పోయినాయి అనుకోండి, అప్పుడు ఈశాన్యం నైరుతిలో చూసుకోవాలి. యజమాని ప్రాణం అయితే నైరుతిలో. సో ఈశాన్యం కట్ అయితే యజమాని చనిపోతాడా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ గ్రామాల్లో చాలామందికి తెలుసు. వీళ్ళ వాస్తు వింటే నవ్వుతారు వాళ్ళు. ఎవరంటే వీళ్ళ టార్గెట్ కొత్త జనరేషన్ ఎవరైతే వీళ్ళకి వాస్తు గురించి తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పుస్తకాలు ప్రాచీన వాస్తు పేరుతో వాళ్ళని మోసం చేయడం అన్నమాట. సో వాస్తు ఎప్పుడు కూడా సమగ్రంగా ఉంటుంది. అంటే మీ ఇల్లు సమగ్రంగా ఏం దోషాలు లేకుండా ఉంటే మీరు ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆర్థికంగా ముందుకెళ్తూ ఉంటారు. సో ఏ దోషం ఉంటే దానికి దోషానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు. అది ఎక్కడో ఎతికితే మీకు దొరుకుతుంది. 8 దిక్కులో దొరుకుతున్నప్పుడు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఒక వస్తువు పోయింది మీ ఇంట్లో, మీరు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు ఫస్ట్ ఒక రూమ్లో ఎతుకుతారు, దొరకకుంటే 2వ రూమ్లో, 3వ రూము, 4వ రూము ఎతుకుతారు. మీకు వెతకగానే దొరికిందనుకోండి ఒక రూమ్లో, 2వ రూమ్కి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ దోషాలు ఏంటో తెలిసిపోయినాయి. ఇక్కడ ఇంకా దేవతా స్థానాల్లో ఏముంటుంది, చాలామంది అడుగుతూ ఉంటారు, ప్లాన్ ఇచ్చినప్పుడు నా డోరు S5లో పడలేదు కదా అంటే, సౌత్లో మధ్యలో పడలేదు కదా అంటారు. పడ్డా ఏం కాదని చెప్తున్నాను నేను. ఇక్కడ తెలుస్తుంది మనకి. ఆధునిక వాస్తు చాలా బాగా వివరిస్తుంది కష్టాలు, మీకు వచ్చే కష్ట నష్టాలు, దానికి కారణాలు ఏంటన్నది మీకు దిక్కులో తెలిసిపోతుంది. 8 దిక్కులోనే ఎక్కడో చోట లోపం ఉంటేనే మీకు నష్టం వస్తుంది. సో వీధిపోట్లు గురించి కూడా వాటిని సపరేట్ చేశారు. ఎట్లా ఉత్తర ఈశాన్యం వీధి చూపుకుంటే ఆర్థికంగా బాగుంటారు, పశ్చిమ వాయువ్యం వీధి చూపుకుంటే యజమానికి నాయకత్వ లక్షణాలు వస్తాయి. సో నేను పుట్టి పెరిగిన ఇల్లు అలాగే ఉండేది. సో చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. మా నాన్న వాళ్ళు 3 ఉండేవాళ్ళు, చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు అందులో ఉన్నప్పుడు. ఆ ఇల్లు ఏ రోజు వదిలేసామో ఆ రోజు నుంచే సమస్యలు స్టార్ట్ అయినాయి. మిగతా దోషాలు కూడా ఉన్నాయి. ఆ రోజు వాస్తు ఇంత తెలియకపోవచ్చు, కానీ దానికి వాయువ్యం వీధి చూపు ఉంది, పశ్చిమ వాయువ్యం. తర్వాత దక్షిణాగ్నేయం వీధి చూపుంటే కూడా ఆర్థికంగా బాగా ధనవంతులై ఉంటారని చెప్పాను. ఇంత స్పష్టంగా వీధి చూపుల్ని వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇట్లాంటి టాపిక్స్ని ఒప్పుకోలేరు. మీరు ఎవరినైనా సింపుల్ ప్రశ్నలు, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక వాస్తు పండితుని దగ్గరికి వెళ్ళి వాయువ్యంలో గొయ్యి ఉంటే ఏం జరుగుతుంది, సింపుల్. వాడు సరిగ్గా సమానం చెప్తాడా చెప్పడా, మీరు చెప్పాడనుకోండి వాయువ్యంలో వాయువ్యంలో గొయ్యి ఉంటే కోర్టు కేసులు వచ్చాయన్నాడు అనుకోండి, ఏ ఆధారంగా చెప్తున్నాడు అని అడగాలి మీరు. అది ఎక్కడ ఉంటుంది, ఆధునిక వాస్తులో ఉంటుంది. కోర్టు కేసులు, విడాకులు, మానసిక రుగ్మతలు ఇవన్నీ వాయువ్య దిశలో లోపాల వల్ల వస్తాయి. అక్కడ ఏ దిశలో లోపాలన్నది నేను సపరేట్గా వీడియోలు చేశాను కొన్ని ఆల్రెడీ. చాలా సింపుల్. వాస్తులో అష్టదిక్పాలకులు మాత్రమే ఉంటారు, నవగ్రహాలు ఉండరు, దేవతా స్థానాలు ఉండవు, ఎవరో మధ్యలో కల్పించారు వాటిని. గ్రంథాలన్నీ ఋషులు రాసినవి కావు, అది తెలుసుకోండి. 10వ శతాబ్దం 18వ శతాబ్దంలో కూడా కొన్ని బుక్స్ రాశారు. ఎవరెవరో పనికిరాని విషయాలన్నీ వాస్తులో ఇరికిచ్చారు. సో నేను ఇంతవరకు ఒక ప్రశ్న వేసాను, ఎవరు కూడా సమాధానం చెప్పట్లే. వాస్తు శాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి? గ్రహాలు వచ్చారు, దేవతా స్థానాలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వాస్తు పురుషుడు అంట, వీళ్ళందరూ వచ్చి ఇంకా సరిపోలేదని మన పెద్ద పండితుల వారు కుక్కల్ని, పిల్లుల్ని, పాము, ఏనుగు, కుందేలు వీటిని కూడా తీసుకొచ్చారు. ఇంకేమనాలి చెప్పండి. కుక్క అంటే కుక్క అధిపతి అనుకోండి. ఏ కుక్క? మీ కుక్క, మా కుక్క, రేవంత్ రెడ్డి గారి కుక్క, చంద్రబాబు నాయుడు గారి కుక్క, ఎవరి కుక్క అది? ఈశాన్యానికి అధిపతి పరమశివుడు అనుకుందాం. సరే, ఆయన ఒక దేవత, ఒక దేవుడు లేదా భగవంతుడు. తూర్పుకు ఇంద్రుడు, ఆయన ఒక దేవత. ఇది బాగుంది. మళ్ళీ కుక్కల్ని తీసుకొచ్చి గరుడ పక్షి, పాము, ఏంటి ఇవంతా? మళ్ళీ శుక్రుడు అంట. శుక్రుడు ఇక్కడ గ్రహాధిపతి, శుక్రుడు ఒక గ్రహం ఉంది. మరి అక్కడ శుక్రుడు గ్రహాన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాస్తుశాస్త్రంలో దిక్కుల్ని పాలించే వాళ్ళు ఉన్నారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. సో మీకు దోషం ఉంటే నష్టం జరుగుతుంది, గ్రహాలు ఏం చేయలేవు మిమ్మల్ని. సో
సో గ్రహాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం, అది వేరే టాపిక్. మీకు కర్మఫలం బాగలేదంటే మీకు చెడు ఇల్లు, లోపాలున్న ఇల్లు దొరుకుతుంది, వాస్తు దోషాలు ఉన్న ఇల్లు దొరుకుతుంది. మీ కర్మఫలం తొలగిపోయిందంటే సో మీరు మంచి ఇంట్లోకి వెళ్తారు, లేదా మీ ఇల్లుని సరి చేసుకుంటారు. మీ కర్మఫలం తొలగిపోలేదనుకో ఇంకా మీకు దాంట్లో తెలియని దోషం కూడా ఉండొచ్చు. సో తెలియని దోషాలు ఉంటాయి, ఇంకా కూడా ఉండొచ్చు. నేను చాలా వాటిని కనుగొని నా బుక్లో కూడా రాశాను. ఈ బుక్ చూడండి. సో ఇది ఆధునిక వాస్తుశాస్త్రం ఆధారంగా. దీంట్లో కాకపోతే ప్రాచీన వాస్తు గురించి కూడా ఉంది, రెండింటి మధ్య తేడా తెలియడానికి. దాంతోపాటు స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి, సో సెప్టిక్ ట్యాంక్ కానీ, ఖాళీ ప్రదేశాలు కానీ, ద్వారాలు కానీ, ఇలాంటివన్నీ విషయాలు దీంట్లో ఉన్నాయి, ఎలా నిర్మించాలన్నది. ఓకే. సో ఇది అంటే ఏంటి, మీకు వాస్తు అన్నది చాలా సులభం. అష్టదిక్పాలకులను దాటి మీరు బయటికి వెళ్ళొద్దు. ఎంత ఎక్కువ మంది వస్తే అంత కాంప్లెక్స్ అవుతుంది, అంత మోసం అవుతుంది దాంట్లో, తెలుసుకోండి. తర్వాత ప్రాచీన వాస్తులు ఏం చెప్పారు, 0 డిగ్రీలకి ఇల్లు కట్టమన్నారు. దిక్కుకు లేకుండా ఇల్లు కట్టవద్దని చెప్పారు. అంతేగాని ఎక్కడ కూడా ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టమని ఏదో ఒక్క గ్రంథంలో చూపించినా నేను ఇంకా వాస్తు చెప్పడం మానేస్తాను. చూపించమనండి ఎవరైనా, ఎక్కడా ఉండదు. డిగ్రీలకే ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఆధునిక వాస్తు ఇక్కడ ఏంటి 0 డిగ్రీలకు కట్టుకోమన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పలేదు, బట్ డిగ్రీల వాస్తు గురించి ఎక్కువగా దాంట్లో లేదు. ఆధునిక వాస్తు గౌరవ తిరుపతి రెడ్డి గారు కానీ పెద్ద పరిశోధన జరగలేదు. సో నేను దాని మీద ఎక్కువ పరిశోధన చేశాను, స్థలం దిక్కులోకి లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలన్నది. సో అందుకే ఈ బుక్ చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మీకు. తర్వాత వరండా. సో ప్రాచీన గ్రంథాల్లో వరండా లేకుండా ఇల్లు కట్టకూడదని చెప్పారు. అంటే బాహ్య ద్వారం, మీరు ఏ వైపు అయితే ద్వారం పెడతారో అక్కడ ఆ వైపు వరండా ఉండాలని చెప్పారు. ఆలిందం లేని ఇల్లు ఇల్లే కాదని చెప్పారు. అది ఎత్తేసారు. సో ఆధునిక వాస్తులో సో వరండాల గురించి చెప్పారు. వాలు వరండాలు పెట్టొద్దన్నారు. ముఖ్యంగా దక్షిణం పడమరలో డౌన్ ఉండేలాగా వరండాలు పెట్టకూడదని చెప్పారు. సో అది కూడా వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నట్టే లెక్క. మరి వరండాలు పెట్టట్లేదంటే సో ఇంకేంటి, ఆయం, అర్వణం ఇట్లాంటివి. ఆ చెత్త ఇలా ఎక్కడా పాటించరనుకోండి వీళ్ళు. సో దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు ఫాలో కారు. అసలు అదేంటో తెలీదు, దానికి ఒక స్టాండర్డ్ లేదు ఆయం ఫాలో కావడానికి. సో ఏదైనా ఒక నియమం ఎట్లా అవుతుంది, అది స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు ఆధునిక వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది అంటే అది ఎవరికైనా వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్, అది దాన్ని వివరించగలుగుతాం. ఆయం అంటే ఏంటి, ఒకడు ఈ రకంగా క్యాల్కులేట్ చేస్తాడు, ఒకడు ఇంకో రకం క్యాల్కులేట్ చేస్తాడు. ఒకడు గోడ మధ్యలోంచి తీసుకోవాలంటాడు, ఇంకొకడు బయట నుంచి తీసుకోవాలంటాడు. సో దానికి ఒక స్టాండర్డ్ పద్ధతే లేనప్పుడు దాన్ని ఒక నియమం అని ఎట్లా అంటాం. సో ఏదైనా వాస్తుశాస్త్ర నియమం మ్యాథమెటికల్గా ఉంటుంది. ఉదాహరణకు ఋషులు చెప్పారు. సో ఈశాన్యం ఎలా పెంచాలన్నారు, అదేంటి, అదొక మ్యాథమెటికల్గా డిఫైన్ చేయవచ్చు. సో మీకు సెప్టిక్ ట్యాంక్ అంటే అది మ్యాథమెటికల్గా పలానా పొజిషన్లో ఉంటుందని చెప్తాం. ఆయం లెక్కలన్నీ కాకి లెక్కలు, ఏముండదు అందులో. నేను ఒకటి చెప్తాను వినండి. మీరు ఆ వర్గు వారికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలని నేను ఒక వీడియో చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది. సో ఆ వర్గు వారు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలని ఒక వీడియో చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే సెప్టిక్ ట్యాంక్ అందరికి ఒకే రకం పెడతా ఉన్నావు, బట్ ద్వారాలు ఖాళీ ప్రదేశాలు ఎవరు పెట్టలేదు అనుకో, ద్వారాలు ఎందుకు పెట్టాలి, పేరుని బట్టి. సో అవన్నీ ఎవరో మధ్యలో కలిపారు, అవన్నీ సో పేరుని బట్టి ఉండవు. మీ ఇల్లు కానీ ఏదైనా సరే తెలుసుకోండి. అందరు ఇప్పుడు మీకు ఏం ఫాలో అవుతున్నారు, ఈ చెత్త ఆయం అర్వణం తప్ప మిగతాదంతా ఇక్కడి నుంచే వచ్చింది. ఆధునిక వాస్తు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రాచీన వాస్తుని ఎవరైనా అంటే పాటించండి. ప్రాచీన వాస్తు మంచిదైతే అదే అమలు చేయమని చెప్తా. చెయ్యరు, మళ్ళీ కింద వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. ఆయం కేరళలో అదే పాటించారు, ఆయం ప్రాచీన వాస్తే సూపరు, పెద్దిండ్లకైతే అదే పనిచేస్తుంది. పెద్దిండ్లకైనా ఆ ప్రాచీన వాస్తు పనిచేయదు. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఆధునిక వాస్తుని ఫాలో కాక తప్పదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కడ మధ్య ద్వారం మూల ద్వారాలు అన్నారు. ఆధునిక వాస్తు వాళ్ళు చెప్పారు ఇలా, మధ్య ద్వారం చిన్నింటికి చెప్పారు, పెద్దింటికి 3 గదులు ఉంటేనే మధ్య ద్వారం అని చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ వీళ్ళే చెప్పారు, ఖాళీ ప్రదేశం వీళ్ళే చెప్పారు. సో ఇంకా వాళ్ళు అందులో ఉన్నది మీరు పాటించేది ఏంది, పనికిరాని ఈ ఆయం అర్వణం. నేను ఒకటే చెప్తా, అన్నీ వదిలేశారు కదా ఇవన్నీ, ఆ ఒక్కటే ఎందుకు మీకు చెప్పండి.
హ్యాపీగా ఆధునిక వాస్తు ఫాలో అయిపోయి వాళ్ళకి మంచిగా చెప్పి దాన్ని చాలా స్పష్టంగా దాన్ని చాలా సులభంగా చెప్పొచ్చు కదా వాస్తుశాస్త్రాన్ని. కుక్కల్ని, పిల్లుల్ని, నవగ్రహాల్ని, దేవతా స్థానాల్ని వాస్తులోకి తీసుకురావడం ఎంత ఇదో ఆలోచించండి ఒకసారి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ప్రాచీన వాస్తు అంటే అంటూ ఏమీ లేదు అక్కడ, ఈ తప్ప అంత ఇక్కడి నుంచే వచ్చింది. దాన్ని ఏది ఫాలో కావట్లేదు వాళ్ళు, కాలేరు. అదే నేను చెప్పాలనుకున్నది. సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.